వార్త 11వ అధ్యాయం. బేతనియా అనే ఊరిలో, ఆ ఊరు యెరూషలేమునకు సమీపముగా ఉంటుంది. ఆ ఊరిలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి యోహాను వివరిస్తూ ఉన్నాడు. బేతనీలో మరియా, మార్త అని ఇద్దరు సహోదరులు, అలాగే వారి సహోదరుడైన లాజరు, వీరు ముగ్గురు బేతనీలో నివసిస్తూ ఉంటారు. మరియా ఎవరనంటే, చదువుతాం ఇదే అధ్యాయంలో. అయ్యా 2వ వచనం చదవండి సార్. కాబట్టి అత్తరు పోసి తల వెంట్రుకలతో తన పాదములు తుడిచినటువంటి ఒక అమ్మాయి పరిసయ్యుడంట ప్రభు అయిన యేసు భోజనం చేస్తున్నప్పుడు వెనక నుండి వచ్చి విలువైన అత్తరు పాదముల మీద పోసి తన తల వెంట్రుకలతో క్రీస్తు ప్రభు యొక్క పాదములు తుడిచినటువంటి ఆమె. అప్పుడు పక్కనే ఉన్న ఇస్కరియోతు యూదా ఏమన్నారనంటే, ఈ విలువైనటువంటి అత్తరును కొంత డబ్బులకు అమ్మి అది బీదలకు ఇవ్వచ్చు కదా అని అన్నాడు. బీదల మీద ఉన్నటువంటి ప్రేమతో కాదు, కానీ డబ్బు సంచి తన దగ్గర ఉంది కాబట్టి అతడు ఇలా మాట్లాడాడని మనం చదువుతాం. అయితే ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా బ్రతికి ఇప్పుడు దేవునికి ఇష్టరాలుగా బ్రతకాలని ఆశపడినటువంటి మరియా ఆమె యొక్క సోదరి పేరు మార్త, సహోదరుడు లాజరు. 3వ వచనంలో ప్రభు ఇదిగో దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిన దానిని చాలు. కాబట్టి లాజరు వ్యాధి వచ్చింది లాజరుకు. అప్పుడు మార్త మరియలు ప్రభు అయిన యేసు దగ్గరికి కబురు పంపించారు. ఏమనంటే, లాజరు రోగి అయి ఉన్నాడు, నీవు ప్రేమించిన వాడు లాజరు రోగి అయి ఉన్నాడు అని వర్తమానం పంపించారు. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు అన్నారు. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దీనివలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఇది ఈ సూచక క్రియలో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ప్రభు అయిన యేసు ఏం చేయబోతున్నారనంటే, చనిపోయినటువంటి లాజర్ను బ్రతికిస్తారు. అసలు లాజర్ ఎందుకు చనిపోతాడు? రోగం వల్ల చనిపోతాడు. రోగం అతనిని చంపటానికి వచ్చిందా? కాదు. దేవుని కుమారుడు మహిమపరచబడటానికి, దానివల్ల దేవుని కుమారుడు మహిమపరచబడటానికి, దేవుడు మహిమపరచబడటానికి వచ్చింది. లాజర్కు వచ్చినటువంటి వ్యాధి. అతడికి వ్యాధి వచ్చిందని తెలిసినప్పటికీ ప్రభు అయిన యేసు వెంటనే బేతనీకి బయలుదేరి వెళ్ళలేదు. సమాచారం వచ్చిన తర్వాత కూడా 2 రోజులు ఆయన ఉన్నటువంటి ఊర్లోనే ఉన్నాడు. ఆ తర్వాత తన శిష్యులను పిలిచి, ఇదిగో
లాజరు నిద్రించి ఉన్నాడు, కాబట్టి అతనిని లేపుటకు మనం ఇప్పుడు బేతనీకి వెళదాం అని అన్నారు. అప్పుడు శిష్యులు అంటారు, అతడు నిద్రిస్తున్నాడు అంటే స్వస్థత పొందినట్టే కదా అని అన్నారు. కానీ వాస్తవానికి ప్రభువైన యేసు లాజరు మరణించాడు, అతన్ని మనం బ్రతికించడానికి వెళదాం అని చెప్పాడు అనమాట. ఈలోపు శిష్యులు ఏమన్నారనంటే, అప్పటికే అనేక పర్యాయములు యెరూషలేములో ఉన్నటువంటి మత పెద్దలు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువైన యేసును చంపాలని చూస్తున్నారు. నిన్నటి దినాన్ని మనం చూసాం కదా. అలాగే అనేకమైన సంఘటనల్లో ప్రభువైన యేసును చంపాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి శిష్యులు ఏమంటారనంటే, యూదులు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు కాబట్టి ఈ సమయంలో మనము బేతనీకి అంటే యూదయ ప్రాంతానికి యెరూషలేముకు వెళ్ళడం మంచిది కాదు అని చెప్పారు. అయినా సరే ప్రభు బయలుదేరదామంటే తోమా అంటాడు, ఆయనతో కూడా చనిపోవటానికి మనం కూడా వెళదాం అని వచ్చేసాం. అప్పటికి 4 రోజులు అయింది లాజరు చనిపోయి. సమాధిలో పెట్టబట్టి 4 రోజులు అయిపోయింది. ప్రభువైన యేసు వచ్చిన తర్వాత లాజరును ఆయన సమాధిలో నుండి బయటకు పిలిచాడు. అతడు ప్రేత వస్త్రములతోనే బయటకు వచ్చేసాడు. అతని ముఖమునకు రుమాలు కట్టుబడి ఉంది కాబట్టి ఆ ప్రేత వస్త్రాలు తీసేసినప్పుడు లాజరు చక్కగా నడుచుకొని వచ్చేసాడు. ఈ జరిగినటువంటి కార్యక్రమము యేసు ప్రభు మహిమపరచబడటానికి చేయబడిన కార్యక్రమం, సూచక్రియ. రెండవది, దేవుడు మహిమపరచబడటానికి చేయబడినటువంటి సూచక్రియ. చదువుతాం ఈ సంగతిని మనం 11వ అధ్యాయంలోనే 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమపరచుకొని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. కాబట్టి దేవుడు మహిమపరచబడటానికి చేయబడినటువంటి సూచక క్రియ అది. 4వ వచనంలో దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు చేయబడినటువంటి సూచక క్రియ. ఈ సూచక క్రియ అనగానే మనకు ఒకటి సంగతి బాగా తెలుసు. సూచక క్రియ అనేది అప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని సూచిస్తుందా, లేదంటే అది ఒక సంగతిని పాయింట్అవుట్ చేస్తుందా? ఏంటి? అది ఒక సంగతిని తెలియజేస్తుంది. ఏమిటో సంగతి? ఏమిటో సంగతి అని అంటే చదువుతాం. 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. కాబట్టి ఈ సూచక్రియ ఏ సంగతిని చూపిస్తుందనంటే, ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు అని అంటుంది. ఎన్నటికీ చనిపోడు. మరి ఏ మరణాన్ని గురించి సంగతి చెప్తున్నారు? ఏ మరణాన్ని గురించి సంగతి చెప్తున్నారు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో నుండి
అగ్ని కుండలతో ఉమ్, మండు గుండములో ఉమ్. పాలు పొందుదురు. పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇది రెండవ మరణము అని అన్నాడు. 20 అధ్యాయం 6వ వచనంలో కూడా ఉమ్, 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 ఉమ్. కాబట్టి రెండవ మరణమునకు అధికారము లేదు అని అన్నాడు. ఈ రెండవ మరణం అని అంటే చనిపోయిన తర్వాత ఆత్మను దేవుడు నరకములో నశింప చేయడం రెండవ మరణం. దేహమును చంపడానికి భయపడదు, కానీ చనిపోయిన తర్వాత ఆత్మను కూడా నరకములో నశింప చేయడానికి మిక్కిలి భయపడండి అంటున్నాడు. కాబట్టి అలాంటి రెండవ మరణం మీద అధికారం లేదు. ఎవరికి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వారికి రెండవ మరణం వారిపైన అధికారం ఉంటుంది. రెండవ సంగతి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎన్నటికీ చనిపోవరు అని అంటే వారి రెండవ మరణాన్ని పొందరు అనే ఒక సూచనను, ఒక సంగతిని తెలియజేస్తూ, అది నమ్మిన వారు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలని, ఆయనను మహిమపరచటానికి ప్రభువైన యేసు చేసినటువంటి సూచక క్రియ. ఈ సూచక క్రియ ఎప్పుడైతే ప్రభువైన యేసు చేశారో ఆ ప్రాంతమంతా ప్రసిద్ధి వచ్చేసింది. ఆ రోజు జరిగిన సంగతి ఏంటంటే, పస్కా పండుగకు ఇశ్రాయేలీలు ఏ ప్రాంతంలో ఉన్నా సరే వచ్చేస్తారు కదండి. పెంతెకొస్తు పండుగ దినాన ఇంచుమించుగా 16 దేశాల నుండి యూదులు వచ్చారు. అలాగే పస్కా పండుగకు కూడా అన్ని దేశాల నుండి యూదులు వస్తారు. యెరూషలేం వచ్చారు. యెరూషలేం వచ్చిన తర్వాత అందరూ ఒక ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎవరనంటే ప్రభువైన యేసు. అంతకుముందే కొద్ది రోజుల క్రితము చనిపోయినటువంటి లాజరును బ్రతికించారు. ఆ సంగతి అందరికీ తెలిసిపోయింది. పరిసయ్యులకు కూడా తెలిసిపోయింది. ప్రధాన యాజకులకు కూడా తెలిసిపోయింది. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకున్నారనంటే, ప్రభువైన యేసును ఏ విధంగానైనా సరే ఆయనను బ్రతకనివ్వకూడదు, ఆయనను చంపేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి కైప, ఆ సంవత్సరంలో ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి కైప ఏమన్నాడనంటే, చదువుతాం 50వ వచనంలో నుండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని అన్నాడు. దాని భావం ఏంటి? 52వ వచనంలో, 51వ వచనంలో, తనంతట తానే ఇలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము కయప ప్రధాన యాజకుడై ఉన్నందున ఆ జనము కొరకును, అంటే యూదుల కొరకును, ఆ జనము కొరకు మాత్రమనే కాక చెదరిపోయిన, అంటే అన్ని జనులకు కూడా వారందరినీ ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించెను. కాబట్టి యేసు ప్రభుని చంపేద్దామని అనుకుంటున్నారు. ఈలోపు కైప లెగిసి ప్రవచనం చెప్పాడు. ఏం చెప్పాడనంటే, దేవుని పిల్లలైనటువంటి వారి యూదులలోనైనా సరే, చెదిరిపోయినటువంటి వారిలోనైనా సరే, వారందరినీ ఏకముగా సమకూర్చడానికి యేసు ప్రభు చనిపోవాలి అని ప్రవచనం చెప్పేశాడు. ఇది జరిగిన తర్వాత కొద్ది రోజులకి ప్రభువైన యేసు యెరూషలేము వస్తున్నారు.
యెరూషలేము వస్తున్నారు అనేటువంటి సంగతి ఆ పస్కా పండుగకు వచ్చినటువంటి ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి మనుషులందరికీ తెలిసింది. వాస్తవానికి ఏం చేస్తారనంటే, జనులు పస్కా పండుగ రోజునే రారు, దానికి ఇంచుమించుగా ఒక వారం రోజుల ముందు యెరూషలేము వచ్చేస్తారు. తమను తాము శుద్ధిపరచుకోవటానికి యెరూషలేము వచ్చేస్తారు. కాబట్టి ఇలాగో శుద్ధి చేసుకోవటానికి యెరూషలేము వచ్చినటువంటి యూదులందరికీ యేసు ప్రభు చేసినటువంటి సూచక్రియ తెలిసింది. కాబట్టి ఆయనను చూద్దామని ఆశతో ఎదురు చూస్తున్నారు. దేవాలయం అంతా తిరుగుతూ ఉన్నారు యేసు ప్రభు ఎక్కడున్నాడని. యెరూషలేము వీధుల్లో తిరుగుతూ ఉన్నారు ఆయనను చూద్దామని. ఆయన ఇంకా రాలేదు, యెరూషలేము రాలేదు. జనం ఒకందుకు తిరుగుతూ ఉంటే యూదా మత పెద్దలు, ప్రధాన యాజకుడు, పరిసయ్యులు ఆయనను కనుగొంటే ఆయనను బంధించి చంపుదామని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఒక ఆయన కోసం రెండు గుంపులు, ఒక గుంపు ఆయనను పట్టుకొని చంపేద్దామని, ఇంకొక గుంపు ఆయన ఎలాగుంటాడో చూద్దామని, ఆయనను చూద్దామని ఇంకొక గుంపు బయలుదేరి వెళ్ళారు. ఈలోపు ప్రభు అయిన యేసు వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు. ఏం జరిగిందనంటే, ఆయనను గురించి ముందుగా ప్రవచించినట్లు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిదలను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ప్రభు అయిన యేసు ఆ రోజు పస్కాకు ముందు, ఆయన చనిపోవటానికి ముందు యెరూషలేములోనికి ప్రవేశించే సంగతిని గూర్చిన ప్రవచనం. కాబట్టి ఆయన గురించి రెండు గుంపులు ఎదురు చూస్తున్నారు. ఒక గుంపు ఎవరు? పరిసయ్యులు, యూదా మత పెద్దలు, ఆయన పట్టుకొని బంధించి సంహరించాలని. ఇంకొక గుంపు ఎదురు చూస్తున్నారు. వారెవరు? సామాన్యమైనటువంటి ప్రజలు, ఆయనను కనుగొని పట్టుకొని రాజుగా చేద్దామని ఇంకొకరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాగూ రెండు గుంపులు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నారు. ఎలా ప్రవేశిస్తున్నారనంటే చదువుతాం ఇప్పుడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనంలో నుండి, సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని, అంటే వీళ్ళు శాస్త్రులు కాదు, పరిసయ్యులు కాదు, ధర్మశాస్త్రోపదేశకులు కాదు, సామాన్యమైన జనులు, కామన్ పీపుల్, పండుగకు వచ్చినటువంటి కామన్ పీపుల్ అన్నమాట. ప్రభు అయిన యేసుతో పాటు లాజరును కూడా చంపేస్తే ఈ కొద్ది రోజులకు మర్చిపోతారు. అప్పుడు సామాన్య జనమంతా మన చెప్పు చేతుల్లో ఉంటారు అన్న ఆలోచన పెట్టుకున్నారు వీళ్ళు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఆయనను ఎదుర్కొనపోయి, జయము ప్రభువు పేరట వచ్చు చాలే.
ప్రభువైన యేసు ఆయన యెరూషలేములోకి ప్రవేశిస్తున్నారు. ఈలోపు సామాన్య ప్రజలకు ఆయన యెరూషలేం వస్తున్నారని సంగతి తెలిసి ఖర్జూరపు మట్టలో పట్టుకొని మిగిలిన సువార్తల్లో, మార్కులో, మత్తయిలో కూడా ఈ సంగతి రికార్డ్ చేయబడింది. వాళ్ళు చెట్ల కొమ్మలు తమ వస్త్రములను ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు పరిచారు అని అన్నారు. జాగ్రత్తగా ఈ సంగతి మనసులో పెట్టుకోండి. సామాన్య ప్రజలు, పండుగ ఆచరించడానికి వచ్చిన జనము ఆ రోజు ప్రభువైన యేసును యెరూషలేములోనికి స్వాగతిస్తూ ఉన్నారు. స్వాగతించినప్పుడు ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజునకు జయము అన్నాడు. ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేశారు. ఒక అద్భుతమైనటువంటి ఆహ్వానం క్రీస్తు ప్రభుకి. వారు ఆహ్వానం తెలుపుతూ ఉన్నప్పుడు ఆయన విజేతగాను, ఆయన జయము పొందినటువంటి వాడిగాను, బంధకాల నుండి ఆయన మనలను విడిపిస్తాడు అనేటువంటి ఆలోచనతో క్రీస్తు ప్రభువును ఆహ్వానించారు. గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ తర్వాత అలెగ్జాండర్ కాలంలో యూదులు బాగా ఆదరింపబడ్డారు. అలెగ్జాండర్ ప్రత్యేకించి ఏం చేశాడనంటే యూదుల మత గ్రంథమైనటువంటి ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలను, అప్పటికి రాయబడినటువంటి కీర్తనల గ్రంథాన్ని కూడా గ్రీకు భాషలోనికి తర్జుమా చేశాడు. దానిని సెప్టోజెంట్ అని అంటారు. తన డబ్బు ఖర్చు పెట్టి యోధా మత నాయకులను అతను పోషిస్తూ యోధా మత గ్రంథాన్ని ప్రపంచ భాషలోనికి తర్జుమా చేశారు. ఎవరు? అలెగ్జాండర్. కాబట్టి అలెగ్జాండర్ కాలంలో యూదులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలెగ్జాండర్ మరణించిన తర్వాత అతను సైన్యాధిపతులు నలుగురు 4 ముక్కలు తీసుకున్నారు. అందులో 2 కాలగర్భంలో కలిసిపోయారు. ఇంకొక 2 ఉన్నారు. ఆ 2లో ఒకడు సెల్యూసిడ్, ఇంకొకడు టాలమిక్. ఈ సెల్యూసిడ్ అనేవాడు సిరియాని క్యాపిటల్ చేసుకొని పరిపాలిస్తూ ఉన్నారు. టాలమీ వంశస్థులు ఐగుప్తుని క్యాపిటల్ చేసుకొని పరిపాలిస్తూ ఉన్నారు. అటు సిరియా, ఇటు ఐగుప్తి, మధ్యలో ఇశ్రాయేలీల దేశం. కొద్ది కాలానికి ఈ ఐగుప్తీలకి సిరియన్లకి పడదు. కాబట్టి మన ఏం జరిగింది? అమెరికా వాడికి ఇరాన్ వాడికి గొడవ. అమెరికా వాడికి ఇరాన్ వాడికి గొడవ అంటే మధ్యలో కువైట్ వాడి మీద బాంబులు వేసినట్టు. వీళ్ళు ఏం చేస్తారనంటే సిరియా వాడికి కోపం వస్తే ఇజ్రాయెల్ని కొట్టేస్తాడు. ఈ వీడికి కోపం వచ్చినా వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటారు. కాబట్టి మధ్యలో ఇశ్రాయేల్ దేశం నలిగిపోతూ ఉండేది కొద్ది కాలం. ఈ లోపల ఒకడు సిరియా వాడు ఈ ఇశ్రాయేలీల మీద బాగా కక్ష కట్టాడు. అతని పేరు యాంటియోకస్ ఎపిఫానస్ ఆడి పేరు. వాస్తవానికి ఆ వాస్తవమైన పేరు ఏంటంటే యాంటియోకస్ ఎపిఫానస్. ఎపిఫానస్ అని అంటే దేవుని ముఖము అని అర్థం. అంటే దేవుని ప్రతిబింబింపు చేసేవాడు అని ఆడి పేరు పెట్టుకున్నాడు. అయితే ప్రజలు ఏమన్నారనంటే ఆడి ముఖం ఆడకు పిచ్చోడు అని పేరు పెట్టారు. కాబట్టి యాంటియోకస్ ఎపిఫానస్ అనేది ప్రజలు పెట్టిన పేరు. ఇతడు ఏం చేశాడు? గ్రీకు దేవతలను యెరూషలేము దేవాలయంలో నిలబెట్టాడు. ఇశ్రాయేలీలకు, యూదులకు అసహ్యమైనటువంటి జంతువు అయినటువంటి పందిని యెరూషలేములో దేవాలయంలో
బలిపీఠం దగ్గర వధించాడు. అప్పుడు ఇశ్రాయేలీలు బాగా ఇబ్బంది పడ్డారు. అంతేకాదు ఇశ్రాయేలీల మీద దాడి కూడా చేసేవాడు. అప్పుడు ఏం జరిగిందనంటే మక్కబీయులు అనేటువంటి వారు, వాళ్ళు సైమన్ మక్కబియన్ తండ్రి, అతని కుమారులు జాన్ మక్కబియన్ ఇంకా మిగిలిన వారు ఏం చేస్తారనంటే సిరియా సైన్యం పైన గెరిల్లా దాడి చేస్తారు. గెరిల్లా దాడి చేసి సిరియా నుంచి ఇశ్రాయేలుని విడిపిస్తారు. అప్పుడు సైమన్ మక్కబియన్ ఇశ్రాయేలీలను విడిపించి, అంటే ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సిరియన్లు ఓడించి ఆయన యెరూషలేము వస్తుంటే, గుర్రం మీద యెరూషలేము వస్తుంటే ఆయన ఎదుట ఖర్జూరపు మట్టలు పరిచి ఇప్పుడు ప్రభువైన యేసును స్వాగతించినట్టు స్వాగతించారు. ఇప్పుడు వీళ్ళు ప్రభువైన యేసును స్వాగతించడంలో ఉద్దేశం ఏంటంటే, ఈయన వస్తున్నాడు, పస్కా అంటే యూదుల ట్రెడిషన్లో పస్కా రోజునే వీళ్ళకి విమోచన కలుగుతుంది అనేది ఒక నమ్మకం. ఐగుప్తులో ఏ రోజు విమోచన కలిగింది వాళ్ళకి? పస్కా రోజునే కదా. కాబట్టి పస్కా రోజున విమోచన జరుగుతుంది అనేది వాళ్ళ ట్రెడిషన్ నమ్ముతారు. అందువలన ఏం జరుగుతుందనంటే కరెక్ట్గా పస్కా రోజున ప్రభువైన యేసు వస్తున్నారు. మామూలుగా రావట్లేదు, అంతకు మునిపే లాజర్ను బ్రతికించారు, చాలా ప్రసిద్ధి చెందారు. ఆయన దేవుని యొక్క కృపను సహాయాన్ని బట్టి లాజర్ను స్వస్థపరచడం వల్ల దేవుడు మహింపరచబడ్డారు, ఈయన కూడా మహింపరచబడ్డారు. ఎవరిలో? జనులందరిలో. ఎలా మహింపరచబడ్డారు ఈ సంగతి కూడా మనం చూడాలి. చదువుతాం ఎలా మహింపరచబడ్డారు. 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎలా మహింపరచబడ్డారనంటే మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఈయనే, లోకంలోనికి రావాల్సినటువంటి దేవుని కుమారుడు ఈయనే అని మరీ చెప్పినట్లుగా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఇప్పుడు యెరూషలేము వస్తూ ఉన్నాడు. యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉంటే ప్రజలు ఈయనను ఈ విధంగా స్వాగతించారు. అయితే వారు అనుకున్నట్టుగా క్రీస్తు ప్రభు రాలా. ఆయన భారవాహక పిల్ల గాడిద మీద ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించారు. గాడిద మీద ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. అదేంటనంటే ప్రభువైన యేసు అక్కడే చెప్పేశాడు అనమాట వాళ్ళకి సింబాలిక్గా. ఏం చెప్పాడనంటే, మీరు అనుకున్నట్టుగా రోమీల చేతుల నుండి విడిపించడానికి నేను రాలేదు, నేను సాత్వికుడిగా ప్రవేశిస్తున్నాను. ప్రవచనంలో చెప్పబడినట్టు నేను సాత్వికుడిగా ప్రవేశిస్తున్నాను అని అంటాడు. చెప్పండి, ఇప్పుడు సాత్వికం అంటే ఏమిటి? అంతేనంటారా అయ్యా? అంతేనంటారా? బైబిల్ అదే అర్థం చెప్తుందా? చూడండి, యేసు ప్రభు కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు మౌనం వహించి మాట్లాడకుండా ఉన్నాడు. దాన్ని ఏమంటారు మీరు? సాత్వికం అంటారు. మరి ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన 2వ అధ్యాయంలో ఆయన దేవాలయంలోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ రోకలు మార్చుచున్న వారిని చూసి, తర్వాత పశువులను, మేకలను, గొర్రెలను అమ్ముతున్నటువంటి వారిని చూసి తాళ్లతో కొరడా చేసి ఆ గొర్రెలను, మేకలను బయటికి తరిమేసి రోకలు మార్చుచున్నటువంటి వారి బల్లలను పడద్రోశాడు. మరి దీన్ని ఏమంటారు?
అది సాత్వికమా కాదా? కాదా? మరి గ్రంథం అబద్ధం చెప్తుందో మనం అబద్ధం చెప్తున్నామో తేలిపోవాలి. మరి ఇప్పుడు ప్రభు అయిన యేసు ఆయన మిక్కిలి సాత్వికుడు. ఆయనే అన్నారు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. ఈ సాత్వికం అనేది ప్రభు అయిన యేసు అప్పుడప్పుడు కలిగి ఉన్నదా, నిరంతరమునా? మరి దీన్ని ఏమో పిలుస్తారు మీరు? అక్కడ ఉందండి. థ్యాంక్ యూ సార్. సాత్వికము అని అంటే మనం అనుకున్న అర్థాలన్నీ తప్పే. సాత్వికం అని అంటే మిక్కిలి లోబడుట. నూటికి 100% విధేయత చూపడం సాత్వికము అని అంటే. ఎవరు ఎదుట సాత్వికుడినా? దేవుని ఎదుట సాత్వికుడు. చదువుతాం ఇప్పుడు మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాళ్ళు ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని. కాబట్టి ప్రభు అయిన యేసు అంటున్నారు, నేను సాత్వికుడను అంటే అన్ని విషయాల్లో దేవునికి లోబడేవాడిని. చివరికి ఆయన సాత్వికం ఎలాంటిదనంటే, తెల్లవారితో ఆయనను సిలువ వేస్తాడు. రాత్రి గెత్సెమనే తోటలో ప్రభు అయిన యేసు చేసినటువంటి ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు, మరేంటి, నీ చిత్తమే. అది సాత్వికం. దేవుని యొక్క చిత్తానికి పూర్తిగా విధేయత చూపడం సాత్వికము. ఆయనకు 100% లోబడడం అనేది సాత్వికము. కాబట్టి ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్ పాటు చెప్పి ముందుకెళ్ళిపోతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, సాత్వికులు ధన్యులు. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉండేటువంటి వారు ఏం కలిగి ఉండాలి? సాత్వికం కలిగి ఉండాలి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలము అని చెప్పబడింది. ఆత్మఫలము ఏంటో ఒకసారి మనం చదువుతున్నప్పుడు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. మరి మనం ఫలించాల్సినటువంటి ఫలాల్లో సాత్వికం ఉంది. అంతేకాదు ప్రభు అయిన యేసు సాత్వికులైనటువంటి వారు ధన్యులు అని చెప్పారు. అంటే ఈ సాత్వికం అనేది కేవలం ప్రభు అయిన యేసుకే ఉండాలా? ఆయన రాజ్యంలో ఉన్నటువంటి పౌరులైన మనకు కూడా ఉండాలా? ఏమండి? అంటే అర్థం ఏంటి? సాత్వికులు అంటే ఆయనకు లోబడడం. ఒకసారి లోబడినటువంటి ఇంకొక మనిషి దగ్గరికి మనం వెళ్దాం. ఆయన పేరు మోషే. మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చదువుతాం ఈ సంగతిని. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుండి.
సంఖ్యాకాండము 12వ అధ్యాయము మోషే మొదటి నుండి. యూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని కనుక అతడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడి వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఇదిగోండి, మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. చూడండి, అది ఒక ఫ్యామిలీ మ్యాటరు. అన్నయ్య, అక్క, ఒక తమ్ముడు, ఈ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందులో అన్నయ్య ఏమో పెద్ద పూజారి, అంటే ఏంటి, ప్రధాన యాజకుడు. అక్కేమో ప్రవక్తిని. తమ్ముడు అందరికంటే చిన్నవాడు, మోషే, పైగా నత్తివాడు. ఈయననేమో దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ నాయకుడిగా పెట్టుకున్నారు. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నారు. అందరి అటెన్షన్ మోషేనే, పెద్ద పూజారిని ఎవరు పట్టించుకోవట్లే, అన్నయ్యని పట్టించుకోవట్లే, అక్కని పట్టించుకోవట్లే. కాబట్టి వీళ్ళిద్దరికీ ఏమనిపించింది అంటే ఇగో వచ్చింది. దేవుడు మోషే చేతనే పలికించాడా, మా చేత కూడా పలికిస్తున్నాడు కదా అని అన్నారు. మా చేతను కూడా పలికిస్తున్నాడు కదా అన్నారు. అప్పుడు పరమదేవుడు వాళ్ళిద్దరిని పిలిచాడు. మోషే అహరోనులు పిలిచి, భూమి మీద ఉన్న వారిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని అన్నాడు. మిక్కిలి సాత్వికుడు. అక్క, నువ్వేమనుకుంటావు నాకు తెలియదు, అన్నయ్య గారు మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. దేవుడు నాకు ఆజ్ఞాపించింది జరిగించడం నా డ్యూటీ, ఆయనకి లోబడడం నా డ్యూటీ. అది సాత్వికం అనంటే. కాబట్టి భూమి మీద ఉన్నవారిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని అంటే, ఒక వ్యక్తి దేవునికి ఎలా లోబడాలో మనుషులందరి ఎదుట చూపిస్తూ ఉన్నాడు. మనిషి తన అక్కకి చూపించాడు దేవునికి ఎలా లోబడాలో, చూపించాడండి. తన అన్నయ్య కూడా చూశాడు మోషే దేవునికి లోబడేవాడని. అలాగే తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, తన కుటుంబ సభ్యులు, తన చుట్టూ ఉన్నటువంటి సమాజము ఒక వ్యక్తిని ఇతడు దేవునికి లోబడేవాడు, అతని ఇష్టం కాదు, అతని ఆలోచన కాదు, దేవుని ఉద్దేశానికి ఇష్టపడేవాడు అనేటువంటి గుర్తింపు వచ్చిందనుకోండి, దాన్ని ఏమంటారు, సాత్వికుడు. ఇంకొక ప్రశ్న అడిగేస్తాను, ఏమనుకోవద్దు. నువ్వు భర్తవైతే నిన్ను సాత్వికుడిగా నీ భార్య గుర్తిస్తుందా? నువ్వు భార్యవైతే నీవు సాత్వికురాలుగా నీ భర్త గుర్తిస్తున్నాడా? మీరు తల్లిదండ్రులు అయితే కనీసం మీ పిల్లలైనా మీరు సాత్వికులను గుర్తిస్తున్నారా? మీరు పిల్లలైతే మీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు మిమ్మల్ని సాత్వికులుగా గుర్తిస్తున్నారా? నాకు తెలిసిన ఒక మనిషికి మంచి గుర్తింపు ఉంది. ఆయన అసలు మాట్లాడండి బాబు, మాట్లాడితే ముచ్చేలు రాలిపోతాయి అన్నట్టు ఉంటాడు. కాబట్టి ఆయన ఏమన్నారని అంటే సాత్వికుడు అని ఆ ఇంటోళ్ళు పేరు పెట్టారు. కానీ బైబిల్ అతను సాత్వికుడు అందో. మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయని, నడిస్తే చీమ చచ్చిపోతుందని మృదువుగా నడవడం సాత్వికం కాదు. దాన్ని సాత్వికం అనరు. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం నడిచేవాడు, దేవునికి లోబడేవాడు, తన ఇష్ట ప్రకారం కాదు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నడిచేవాడు, అది సాత్వికం. అలాంటి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. కాబట్టి సాత్వికము అంటే అర్థమైంది కదండి ఇప్పుడు. రైట్, ఇక మీదటి ప్రయత్నం చేస్తాను నేను. ఏం ప్రయత్నం చేస్తానంటే, నా భార్య నన్ను సాత్వికుడిగా గుర్తించాలని. గుర్తించిందని నా నమ్మకం. చూద్దాం చివరి వరకు.
నా పిల్లలు నన్ను సాత్వికులుగా గుర్తించాలి. నా పిల్లలు నా భార్య మాత్రమే కాదు, నాతో సహవాసం కలిగిన ప్రతి ఒక్కరూ. అది క్రైస్తవ జీవితం వాస్తవానికి. కాబట్టి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. కాబట్టి ప్రభు అయిన యేసు ఆయన సాత్వికుడై భారవాహకం మీద అంటే గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే ప్రజలారా, మీరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. దేవుడు ఏం ఉద్దేశించాడో దాన్ని జరిగించడానికి యెరూషలేము వస్తున్నా. యెరూషలేము వస్తే నన్ను యూదులు చంపుతారని తెలుసు. నా కోసం వాళ్ళు ఉరియొడ్డి ఉన్నారని తెలుసు. కానీ నేను యూదులకు మాత్రమే, ఇక్కడున్న యూదులకు మాత్రమే కాదు, చెదిరిపోయిన దేవుని పిల్లలు అందరి కొరకు చనిపోవాలని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి అలాగే చనిపోవటానికి వస్తున్నాను. వీళ్ళు ఎదురు చూసేది వేరే. చనిపోయిన లాజర్ని లేపేశాడనంటే రోమీలను ఓడించలేడా? రోమీల చేతిలో నుండి యూదులను ఒక ప్రత్యేకమైన నేషన్గా ఆ రోజు మక్కబేలు చేసినట్టు, మోషే చేసినట్టు స్వతంత్రులుగా మనల్ని చేయలేడా అని వీళ్ళు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. నేను స్వతంత్రులుగా చేస్తాను, అందుకే నేను వచ్చింది. ఇక్కడున్న యూదుల కోసం మాత్రమే కాదు, చెదిరిపోయిన దేవుని పిల్లలందరినీ ఏకం చేయటానికి, అలాంటి విమోచన కలిగించడానికి నేను వస్తాను. కానీ మీరు ఉద్దేశించినట్టు కాదు, దేవుడు డిజైన్ చేసినట్టు. వీళ్ళు ఏం ఉద్దేశిస్తున్నారు? ఈయన వస్తాడు, రోమ ప్రభుత్వాన్ని ఠకాలను పడగొట్టేస్తాడు, ఈయన రాజ్యాన్ని స్థాపించేస్తాడు. అది మనుషుల యొక్క ఉద్దేశం. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఈయన వస్తాడు, దేవుని పిల్లలందరి కొరకు ఈయన చనిపోతాడు. అలాగూ ఆత్మ సంబంధమైనటువంటి విమోచన అనేది దేవుడు డిజైన్ చేసినటువంటి సంగతి. కాబట్టి ఆయన సాత్వికుడై గాడిద పిల్ల మీద ఎక్కి లోపల గాడిద మీద ఎక్కి లోపలికి వస్తున్నాడు అని అంటే దాని సూచన మొదటిగా ప్రభు అయిన యేసు యొక్క విజయానికి సూచన. రాసుకోండి, పర్వాలేదు. రెండవది, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు ఈయనే అనే దానికి సూచన. దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు ఈయనే, ఇశ్రాయేల్ రాజు ఈయనే అంటానికి సూచన. దావీదు వృద్ధుడైపోయాడు. అతడు రాజుగా పరిపాలన చేయటానికి ఆనాడు ఉన్నటువంటి ప్రజల యొక్క నానుడి ప్రకారము ఈయన బలం సరిపడిన వాడు కాడు అని రుజువైంది. అప్పుడు అదోనియా అనేవాడు దావీదు యొక్క కుమారుడు. ఏం ఇబ్బంది అండి? చెప్పండి, పర్లేదు. నాకు అర్థం కాదు. దేవుడు ఏర్పాటు చేసిన ఇశ్రాయేల్ రాజు అనేది రెండవది. ఫస్ట్ ఏం చెప్పానమ్మా? విజయానికి సూచన. అది ప్రభు అయిన యేసు విజయానికి సూచన అన్నమాట. విజేత అనటానికి సూచన. విజేత. అదోనియా దావీదు ఇంక ముసలుడు అయిపోయాడు, ఇంక ఇశ్రాయేలును పరిపాలించడానికి నేను మాత్రమే ఉన్నాను అని తనకు తానే స్వతంత్రంగా రాజుగా ప్రకటించుకున్నాడు. రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో. చదవనవసరం లేదని చెప్పేస్తాను. అతడు ఏం చేశాడనంటే రాజుగారి యొక్క పర్సనల్ గుర్రం ఈయన ఎక్కాడు. ఆయన ముందు ఒక 50 మంది కవాతు తప్పుతూ ఉన్నారు.
అలాగూ అతడు సియోన్లోనికి ప్రవేశించి నేను రాజును అన్నట్టు తను ప్రకటించుకున్నాడు. అయితే దేవుడు ఉద్దేశించింది దావీదు యొక్క మనసులో ఉన్నది అదోనియా కాదు, ఇశ్రాయేలు రాజుగా ఉండడం. ఎవరు? సొలొమోను. కాబట్టి రాజుగారు ఏం చేశారంటే, నా గుర్రం కాదు, నా పర్సనల్ గాడిదని తీసుకురండి అన్నాడు. ఆ గాడిద మీద సొలొమోను ఎక్కించుకొని ఆయనను తీసుకొని దేవాలయంలోనికి వెళ్ళి పట్టాభిషేకం చేశారు. అర్థమవుతుంది కదండి. కాబట్టి గాడిద మీద యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నటువంటిది దేనికి సూచన అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీయుల రాజు. రెండవది, ఆయన విజేత అనేటువంటి సింబల్లో క్రీస్తు ప్రభు యెరూషలేముకి వచ్చేసారు. యెరూషలేముకి వచ్చేసారు. పస్కా పండుగ వచ్చేసింది. అందరూ ఆసక్తికి ఎదురు చూస్తున్నారు. ఏదో జరుగుతుంది ఈరోజు. ఎందుకని? దేవుడు ఏర్పాటు చేసుకున్న మెస్సియా అని మనం నమ్మేయని ఈ ఊర్లోనే ఉన్నాడు. రోమా గవర్నింగ్ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. పిలాతు అక్కడే ఉన్నాడు. హేరోదు కూడా ఆ రోజు అక్కడే ఉన్నాడు. రోమా బలగమంతా అక్కడే ఉంది. పస్కా పండుగ వచ్చింది. పస్కా పండుగ వస్తే ప్రభు అయిన యేసు పస్కా రోజున ఇశ్రాయేలును విమోచించడానికి సిద్ధపడిపోయి తానే పస్కా పశువుగా వధింపబడటానికి దేవుడు ఏర్పాటు చేశారు. అది దేవుని నిర్ణయం. కాబట్టి దేవుని నిర్ణయానికి 100% లోబడి ఆయన గెత్సెమనే తోటలో మరణించడానికి సిద్ధపడిపోతూ ఉన్నాడు. ఉన్నారు. సహోదరులు డేవిడ్ గారు అద్భుతమైన పాట పాడారు. మరి ఆయనకి ఆ ప్రేరేపణ ఎందుకు వచ్చిందో కీర్తనల గ్రంథం 22లో నుంచి మంచి పాట పాడారు. ఈ రెఫరెన్స్లో మీకు చెప్పారు సార్? చెప్పారా ముందు? చెప్పలేదు. అధ్యాయం దేవుని ఏర్పాటు అంతే. అద్భుతంగా పాట పాడారు. క్రీస్తు ప్రభు శిలువకు ముందు గెత్సెమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థన, దాని వెనక క్రీస్తు ప్రభు యొక్క హృదయపు నలుగుడు కీర్తన గ్రంథం 22లో దావీదు ప్రవక్త అయి ప్రవచించాడు. దావీదు ప్రవక్త కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క బాధ ఎలాగుంటుందో, సిలువకు అప్పగింపబడుతూ ఉన్నప్పుడు ఆయన హృదయం ఎలాంటి నలుగుడికి గురైందో, గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన హృదయ వేదన ఏంటో కీర్తన గ్రంథం 22లో వివరించబడింది అన్నమాట. కాబట్టి ఆయన అంత వేదనతో ప్రార్థన చేస్తుంటే చెమట గొప్ప రక్తపు బిందువులాగా పడింది. అంటే తెల్లవారితో ఆయన మరణించడానికి క్రీస్తు ప్రభువుని విషయంలో పరమదేవుడు ఉద్దేశించారు. ఉద్దేశ ప్రకారం ప్రభు అయిన యేసు సిద్ధపడి యెరూషలేముకి వచ్చేసారు. అసలు క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని, ఆయన మరణం అనుకున్నటువంటి సంగతిని పరమదేవుడు ఎలా డిజైన్ చేశారో అనేది మనం ఈరోజు చూడబోతాం. మిగిలిన తరగతుల్లో బ్రేక్ ఇచ్చానండి. బ్రేక్ తీసుకుందాం సార్. మళ్ళీ వచ్చింది.